62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మిస్క్యారేజ్ అనేది మనము ఒక 15 to 20% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ లో చూస్తూ ఉంటామండి. ఈ మిస్క్యారేజ్ ఎక్కువ మటుకు ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఉంటుందండి. ఫస్ట్ 3 months లో అయ్యే మిస్క్యారేజెస్ ని ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అని అంటారు. వీటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కారణాలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. అంటే ఏదైనా బేబీ జన్యుపరమైన సమస్య లేదంటే అవయవ లోపంతో తయారైన బేబీ ఆటోమేటిక్గా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్పాంటేనియస్ మిస్క్యారేజెస్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కారణం అనేది ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో వేరే రకమైన కారణాలు కూడా ఉండొచ్చు. మదర్ యొక్క మెడికల్ కండిషన్స్ ఇలాంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కూడా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయండి. సో మిస్క్యారేజెస్ అయినప్పుడు జనరల్గా మనము డాక్టర్ని అప్రోచ్ అవ్వటం చాలా మంచిదండి. కొంతమంది వారంతట వారే మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని లేదంటే ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని చెప్పి మనం మెడిసిన్స్ తీసుకొని అబార్షన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కసారి స్కాన్లో కూడా వాళ్ళు చూసుకోకుండా కూడా అబార్షన్ పిల్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్టోపిక్ జెస్టేషన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం బ్లీడింగ్ అయిన తర్వాత దాన్ని నార్మల్గా కన్సిడర్ చేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేయటము, తర్వాత అది లోపల ట్యూబ్లోనో ఎక్కడైనా ఫామ్ అయిన బేబీ రప్చర్ అయిపోయి చాలా మెడికల్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అబార్షన్ అనేది ఎప్పుడు సేఫ్గా చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్కాన్ చేసుకొని అబార్షన్ పిల్స్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకోవడం వల్ల మ్యాక్సిమం మెడికల్గానే క్లియర్ అవుతాయండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అన్ని మెడికల్గానే క్లియర్ చేయొచ్చు. కానీ కొంతమందిలో ఈవెన్ మనం డిఎన్సీ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవ్వకపోతే కనుక మనం లోపల గర్భసంచిలోంచి ప్రోడక్ట్స్ని రిమూవ్ చేయడానికి మనం డిఎన్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఇది గైనకాలజిస్ట్ సూపర్విజన్ ద్వారా చేసుకుంటే వాళ్ళకి సేఫ్ ఉంటుంది అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది లోపలే ఉండిపోవడం వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావటము, లేదు అంటే కనుక వాటిని అబ్నార్మల్గా ఏవీ మ్యాల్ఫార్మేషన్స్ అంటారు, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి, అవన్నీ తయారవడం ప్రాబ్లం ఉంటుందండి. అలాంటివి కాకుండా ఉండాలి అంటే అది కంప్లీట్గా క్లియర్ అయిందా లేదా మళ్ళీ స్కాన్ చేసి చూసుకోవటము అండర్ డాక్టర్ గైడెన్స్ ద్వారా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం రాదండి. క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ అండర్ డాక్టర్ గైడెన్స్ మళ్ళీ ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని అంతా బాగానే ఉంటే కనుక ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజ్ అయితే కనుక నెక్స్ట్ 3 to 4 monthsలో వాళ్ళు ఫోలిక్ యాసిడ్ తీసుకొని ప్రెగ్నెన్సీ మళ్ళీ ట్రై చేసే అవకాశం ఉంటుందండి. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడైతే తను మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్డ్ ఉన్నారో అప్పుడు తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.